ఇది ప్రజా చైతన్యం. జూన్ 1 సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కాబోతున్నాయి. దేశం మొత్తం కూడా ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా వస్తాయని చెప్పి చాలా ఆసక్తికరంగా చూస్తుంది. అందులో ఆంధ్ర రాష్ట్రం కూడా చాలా ఆసక్తికరంగా చూస్తున్న రాష్ట్రాల్లో ఒకటి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా వస్తాయి, వీటికి సంబంధించి ఒక కథనాన్ని అయితే ఒక న్యూస్ పేపర్ రాసుకొచ్చింది. ఆ కథనం ఏంటో ఒకసారి చూద్దాం. ఈ రాసే పేపర్ ఏదైతే ఉందో ఆంధ్రజ్యోతి రాసిన పేపర్ మే 29 ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఈ ఆర్టికల్ రాసింది. ముందుగానే చెప్తున్నాను, హెచ్చరిక లేదా సూచన లేదా గమనిక అని చెప్పుకోవచ్చు. ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది అంటే అది అక్షరాల నిజం, నమ్మాలి మీ అందరూ ఖచ్చితంగా. ఆంధ్రజ్యోతి నిజానికి మారుపేరు, నిజానికి నిలువెత్తు రూపం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్. ఇందులో ఉన్నది అక్షరాల నిజము, మీరు నమ్మాలి. ఇది గమనిక, సూచన రెండు కూడా. ఎగ్జిట్ పోల్స్లోనైనా గెలవాలి, పెయిడ్ ఏజెన్సీలతో వైసీపీ నేతల సంప్రదింపులు. ఎన్నికలు ఎలాగో గెలవలేకపోతుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కనీసం ఎగ్జిట్ పోల్స్లోనైనా గెలిచే విధంగా ఉండాలి. పెయిడ్ ఏజెన్సీలతో వైసీపీ నేతల సంప్రదింపులు అంటే ఆ పోల్స్ ఇచ్చే ఏజెన్సీలు ఉంటాయి కదా, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే ఏజెన్సీలు, వాళ్ళతో ఆల్రెడీ డబ్బులు ఇచ్చి కొనుక్కునే ఏజెన్సీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంప్రదింపులు చేస్తున్నారు. ఈ విషయం మాకు తెలిసింది, మేము ఇగో రాసి పెడుతున్నాము, మీ అందరూ నమ్మండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సర్వేలు అనుకూలంగా ఉండేలా ప్లాను. అక్కడ వాళ్ళు ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. అలాంటి సంస్థలతో, పెయిడ్ ఏజెన్సీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొమ్మక్కవుతున్నారు, డబ్బులు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు, బేరం ఆడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్లోనే గెలవాలని చెప్పేసి తహతహలు ఆడుతున్నారు. కూటమి గెలవబోతుంది కానీ రియాలిటీలో వాళ్ళు ఓడిపోబోతున్నారు, గెలుస్తుంది కూటమి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్లోనే గెలవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అని వీళ్ళు వార్త రాసుకొచ్చారు. ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది కాబట్టి మనందరం నమ్మాలి. సరే, మొత్తం చదువుతాను, మీరేమనుకుంటున్నారో ఇది మొత్తం చదివిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో, మీరేమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ చేయండి. తర్వాత నేనేమనుకుంటున్నాను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. జూన్ 1 దేశంలో ఆఖరి విడత పోలింగ్ జరిగే రోజు అన్నమాట. ఆ రోజు పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ను బహిరంగపరచడానికి సర్వే సంస్థలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. ఆ ఎగ్జిట్ పోల్స్పై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నేతలు వీటిపై ఎప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించారు. అధికార నేతలందరూ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి ముందస్తు జాగ్రత్తలు పాటించారు. ఏంటా జాగ్రత్తలు? ఆ రోజు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమకు వ్యతిరేకంగా వెలువడతాయేమో అన్న అనుమానం వారిలో ఉంది. ఆ రోజు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకు వ్యతిరేకంగా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదు, ఓడిపోబోతుంది అనే విధంగా ఎగ్జిట్ పోల్స్ వస్తాయేమో అని చెప్పి అనుమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇవి ఏకపక్షంగా తమకు వ్యతిరేకంగా ఇస్తే పార్టీ శ్రేణులు డీలాపడి జారిపోతారని, ఓట్ల లెక్కింపు రోజున కూడా నామమాత్రంగా పాల్గొనే ప్రమాదం ఉందని భావిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అధికారులు కూడా తమకు సహకరించకపోవచ్చేమో అన్న భయం కూడా ఉంది. దీంతో ఎగ్జిట్ పోల్స్లో కొన్ని తమకు అనుకూలంగా ఫలితాలు ఇచ్చేలా చూసుకోవడానికి ఎప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సాధారణంగా 7-8 సర్వే సంస్థలు ఆ రోజు ఎగ్జిట్ పోల్స్ను ఇస్తుంటాయి ప్రతి ఎన్నికలప్పుడు కూడా. ఈ జాబితాలో తమకు అనుకూలంగా చెప్పేవారు 2-3 ఉంటే ఇబ్బంది ఉండదని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని చిన్న సర్వే సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారని మాకు వినిపిస్తుంది. జాతీయ స్థాయిలో ఎలాంటి ఫలితాలు ఇచ్చినా ఇబ్బంది లేదు, కానీ ఏపీ వరకు మాత్రం వైసీపీ గెలుస్తుంది అని చెప్పండి చాలు అని వాళ్ళు వాటికి సమాచారం అందించినట్లు సమాచారం అంట. రాష్ట్ర స్థాయిలో పనిచేసే ఒకరిద్దరు సర్వే సంస్థ నిర్వాహకులను కూడా వారు సంప్రదించినట్లు సమాచారం. ఇందులో ఒక సర్వే సంస్థ నిర్వాహకులు ఇప్పటికే తన డీళ్లు ఖరారు చేసుకున్నట్లు చెబుతున్నారు. జూన్ 1 సాయంత్రం 7 గంటలకు తాను ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేయబోతున్నానని, వైసీపీకి అనుకూలంగా తమ సర్వే వచ్చిందని ఆ నిర్వాహకుడు ఇప్పటికే లీకులు ఇస్తుండటం గమనార్హం. మొత్తం చదువుతుంటే నాకైతే వాళ్ళ గురించి వాళ్ళే రాసుకున్నారా అనిపిస్తుంది.
తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళే రాసుకున్నారు. అంటే వాళ్ళు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో, వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళ ప్లాన్ని మొత్తం ఇక్కడ రాసి పెట్టారు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు, టీడీపీ పేరు పక్కన పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు అక్కడ ప్రస్తావించారు తప్ప మిగతా మ్యాటర్ అంతా కూడా నిజమే. తెలుగుదేశం పార్టీ ఈ విధంగానే చేస్తుంది. దానికి ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాను నేను. ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, వాటిని ఎవరు నమ్మొద్దు. 1-2 చిన్న సంస్థలతో ఆల్రెడీ బేరం ఆడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవి మాత్రం వాళ్ళకు అనుకూలంగా ఇస్తాయి. మిగతావన్నీ కూడా కూటమి గెలుస్తుంది కాబట్టి వాళ్ళు పెయిడ్ రిపోర్ట్లు ఇప్పించుకుంటారు అని చెబుతున్నారు. నిజంగా జూన్ 1 తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కదా, చూద్దాం. 1-2 ఎగ్జిట్ పోల్స్ సంస్థలు, అవి కూడా చిన్నవి, మళ్ళీ పెద్ద కూడా చిన్న సంస్థలు, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని రిపోర్ట్ ఇస్తే వీళ్ళు రాసింది మొత్తం నిజమని నమ్మండి మీరు. అలా కాకుండా 2-3 కాకుండా ఇంకా ఎక్కువ సంస్థలు, అందులో పెద్దవి, చిన్న కూడా కాదు, పెద్ద సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని రిపోర్ట్ ఇస్తే వీళ్ళు రాసింది మొత్తం ఫేక్ అని చెప్పి మీరు నమ్మొచ్చు. ఆల్రెడీ ప్రీ పోల్స్ మనం చూసాం, చాలా పెద్ద సంస్థలే. ఇండియా టుడే రిపోర్ట్ ఇచ్చింది, మన సిపిఎస్ అనే ఒక సంస్థ ఇచ్చింది. ఇప్పుడే లేటెస్ట్గా ఈరోజే బయటకు వచ్చిన నాగన్న సర్వే, ఎంత క్రెడిబిలిటీ ఉన్న సర్వే అది, ఎంత క్రెడిబిలిటీ ఉన్న సంస్థ అది. 118 సీట్లు వస్తాయని చెప్పింది. ఇండియా టుడే కూడా వాళ్ళ సండే మ్యాగజైన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పెరిగిన మహిళా ఓటర్లే జగనన్న గెలుపుకు కారణము, ఆయన సంక్షేమ పథకాలే ఆయన గెలుపుకు కారణం అని ఇండైరెక్ట్గా రాసుకొచ్చింది ఇండియా టుడే. చాలా సంస్థలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ప్రీ పోల్కి ముందే రాసుకొచ్చాయి. పోస్ట్ పోల్ తర్వాత కూడా అనేక సర్వే సంస్థలు, చాలా పెద్ద షెఫాలజిస్టులు అఫీషియల్ కాకుండా అన్అఫీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి రిపోర్ట్లు ఇచ్చారు. ఎవరు కూటమి గెలుస్తుందని కానీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీయే ఇదంతా కూడా తన భుజస్కంధాలపైన ఎన్నికల ప్రక్రియను మొత్తం వేసుకుని వాళ్ళే గెలుస్తుంది అని చెప్పి ఏ సంస్థ చెప్పలేదు. వీళ్ళు చెప్పినట్టు 1-2 సంస్థలు, అవి కూడా చిన్నవి, ప్రీ పోల్ కానీ, పోస్ట్ పోల్ కానీ, రేపు వీళ్ళు నువ్వుపై ఎగ్జిట్ పోల్స్ కానీ, వీళ్ళు డబ్బులు పెట్టి వీళ్ళు కొనుక్కున్న పెయిడ్ సంస్థలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్తాయి. ఆ 2-3 సంస్థలే. ఇంకా పెద్ద పేరున్న సంస్థలు కానీ ఇంకెవరు కానీ వాళ్ళు గెలుస్తారని చెప్పారు. వాళ్ళు చెప్పేది నిజం చెప్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది కాబట్టి. నిజమేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అదే నిజం. ప్రీ పోల్లో చూసాం, పోస్ట్ పోల్ చూసాం, రేపు ఎగ్జిట్ పోల్లో కూడా మనం చూడబోతున్నాం. అసలు ఎంత అద్భుతంగా రాసుకున్నారంటే వాళ్ళ గురించి వాళ్ళు, అసలు ప్రతి అక్షరం వాళ్ళ గురించి వాళ్ళే రాసుకున్నారు. ఇంకోసారి చదువుతాను, వాళ్ళ గురించి వాళ్ళదే, కొంచెం స్పీడ్గా చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నేతలు, ఇక్కడ అధికార పార్టీ నేతలు కాదు, తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు పాటించారు. ఎందుకు? ఆ రోజు ఎగ్జిట్ పోల్స్ తమకు వ్యతిరేకంగా వెలువడతాయేమో అన్న అనుమానం తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉంది. అవి ఏకపక్షంగా తమకు వ్యతిరేకంగా ఇస్తే పార్టీ శ్రేణులు డేలా పడిపోతారు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు డేలా పడిపోతారు, ఓట్ల లెక్కింపు రోజున కూడా నామమాత్రంగా పాల్గొనే ప్రమాదం ఉంది అని మేము భావిస్తున్నాము. మా అందరూ పోతారు, మాకు చాలా భయంగా ఉంది. ఏదైనా సమస్య వచ్చినా కూడా అధికారులు మాకు సహకరించాలన్న భయం కూడా మాలో ఉంది. దీంతో ఎగ్జిట్ పోల్స్లో కొన్ని తమకు అనుకూలంగా ఫలితాలు ఇచ్చేలా చూసుకోవడానికి ఎప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. జోరుగా ప్రచారం కూడా జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ఈ జాబితాలో తమకు అనుకూలంగా చెప్పేవారు 2-3 ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలుగుదేశం పార్టీ నేతలు ఆల్రెడీ భావిస్తున్నారంట. దీంతో ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని చిన్న సర్వే సంస్థలతో కూడా సంప్రదింపులు జరిపింది తెలుగుదేశం పార్టీ. జాతీయ స్థాయిలో ఎలాంటి ఫలితాలు ఇచ్చినా పర్లేదు, కానీ ఏపీ వరకు మాత్రం కూటమి గెలుస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీయే తెలుగుదేశం పార్టీకి మెజారిటీ సీట్లు వస్తాయి. ఆ జనసేన దిక్కుమాలని పార్టీ, బీజేపీ ఎందుకు పనికిరాని పార్టీ, తెలుగుదేశమే గొప్ప పార్టీ అని చెప్పి మీరు మీ సర్వే సంస్థల్లో చెప్పండి. ఆ జాతీయ స్థాయిలో మీరు ఎవరు గెలుస్తారని చెప్పుకున్నా మాకు పర్వాలేదు అని చెప్పేసి వీళ్ళే ముందుగా డబ్బులు ఇచ్చేసి రాయించుకుంటున్నారని చెప్పేసి పాపం వాళ్ళ గురించే వాళ్ళ పెయిడ్ ఛానల్ అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతి పాపం వాళ్ళ గురించే నిజాలన్నీ కూడా బహిర్గతం చేసింది. పాపం ఇదంతా చూస్తుంటే అసలు వాళ్ళ నేతల్లో, వాళ్ళ నాయకుల్లో, వాళ్ళ కార్యకర్తల్లో ఇప్పటి నుంచే బెంగ పట్టుకున్నట్టుంది. ఏంట్రా బాబు, మన పేపర్ మన గురించి వ్యతిరేకంగా రాస్తుంది, మనం చేస్తున్న విషయాలన్నీ కూడా వీళ్ళు పేపర్లో వేసేశారు, ఎంత అడ్డగోలుగా వార్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాస్తే
ఇవన్నీ మనం చేస్తున్న పనులు కదా, వాళ్ళ పేరు పెట్టి రాశారేంటి, వాళ్ళు అసలు నవ్వుతారు ఇట్లాంటి వార్తలు చూసి అని చెప్పి ఆల్రెడీ టీడీపీ నేతలు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ అనుకుంటున్నారంట. సో మొత్తానికి అదండి విషయం. వాళ్ళ పేపరే వాళ్ళ గురించి, వాళ్ళు ఎన్నికల కౌంటింగ్లో కానీ లేదా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైన కానీ, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ విధంగా రావాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళ నిర్ణయాలంతా కూడా పాపం ఒక ప్రెస్ నోట్ ఇచ్చి వాళ్ళ పేపర్లో ప్రింట్ చేయించుకొని పెద్ద అక్షరాలతో ప్రింట్ చేయించుకున్నారు. అది నిజం. ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఫేకు, వాళ్ళే సమాచారం ఇచ్చారు. కాబట్టి ఒకవేళ 1 ఎక్కడైనా తెలుగుదేశం గెలుస్తుంది అని ఎగ్జిట్ పోల్ ఇచ్చినా సరే అది ఫేకు. ఈసారి ఎగ్జిట్ పోల్స్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఇప్పటికే చాలా సంస్థలు అంచనా వేస్తున్నాయి. జూన్ 1న మీ అందరూ కూడా చూడబోతున్నారు. 2024 జూన్ 9న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ముస్తాబు అవుతుంది ఆల్రెడీ. థ్యాంక్ యూ.